ఈ భూలోకంలో ఉన్నప్పుడే హ్మ్. తమ దైవిక శక్తి ద్వారా అనేకులకు స్వస్థతలు చేకూర్చి ఉన్నాడు. హ్మ్. ఒకసారి హ్మ్. యేసు ప్రభు గెరాసీమ దేశం అనే ఒక దేశానికి వెళ్ళాడు. హ్మ్. యేసు ప్రభు మరి ఆయన శిష్యులు ఆయనతో పాటు ఆ గెరాసీన దేశానికి వెళ్ళారు. హ్మ్. గట్టిగా. అక్కడ ఒక గెరాసీన దేశంలో అనేక దురాత్మలు పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. హ్మ్. ఒక్క వ్యక్తిలోనే కొన్ని వేల దురాత్మలున్నాయి. హ్మ్. అందువల్ల అతని జీవితం చాలా దుర్భరంగా మారింది. హ్మ్. అతను తన ఇంటిని విడిచిపెట్టి సమాధులలోకెళ్ళి పడుకోవడము, చెప్ వస్త్రాలు లేకుండా జీవించడము, హ్మ్. తనను తాను గాయపరుచుకోవడము, హ్మ్. అరవడము, కేకలు వేయడము, హ్మ్. తర్వాత వచ్చిపోయే వారందరినీ రాళ్ళు విసిరి గాయపరచడము, హ్మ్. ఇలా చేస్తుండటం వలన అందరికి భయమైపోయింది. హ్మ్. అతని కాళ్ళు, చేతులు సంకెలేసి బిగించిన హ్మ్. ఆ దురాత్మలు అతనిలో ఉన్నందువలన, ఆటి శక్తి వల్ల అతడు ఆ కాళ్ళు, చేతులకు కట్టి ఉన్న సంకెళ్ళను కూడా తెంపుకునేవాడు. హ్మ్. ప్రజల మీద పడి వారిని గాయపరిచేవాడు. హ్మ్. కొట్టడం, తిట్టడం, పరిగెత్తించడం, ప్రాణాలు తీయడం ఇలాంటివి చేసేవాడు. హ్మ్. అందువలన ఆ వ్యక్తి గురించి అందరికీ చాలా భయముంది. అప్పుడు యేసు ప్రభు ఆ దేశంలోనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తే హ్మ్. యేసు ప్రభు దగ్గరకొచ్చి పాదాల మీద పడి సాగిలపడ్డాడు. హ్మ్. అంటున్నాడు, "దేవిని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువా, ఓ దైవమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువా, హ్మ్. మమ్మల్ని బాధించడానికి ఎందుకొచ్చావు? ఇంకా నీ సమయం రాలేదు గదా!" హ్మ్. అని అతను మాట్లాడుతున్నాడు. హ్మ్. అతనిలో ఉన్న దురాత్మలు అతనిలోంచి మాట్లాడుతున్నాయి. అప్పుడు యేసు ప్రభు నీ పేరేం పేరు అని అడిగాడు. ఆ! మేము అనేకులము అతనిలో ఉన్నాం గనుక, హ్మ్. మా పేరు సేన అని హ్మ్. అతనిలో ఉన్న దురాత్మలు యేసు ప్రభు సెలవిచ్చాడు. ఆ! అప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తి మీద కనికరపడి హ్మ్. అతనికి విడుదలని ఆజ్ఞాపించాడు. హ్మ్. విడుదలని ఆజ్ఞాపించాడు. హ్మ్. యేసు ఏమన్నారంటే, ఈ వ్యక్తి శరీరంలో దురాత్మలన్నిటిని బయటికెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. ఆ! అప్పుడు ఆ దురాత్మలు ఏమని వేడుకుంటున్నాయి యేసుప్రభునంటే, "మేము ఏడికి పోవాలి ఈయనని ఇడిచిపెట్టేసి, హ్మ్. మాకొక స్థలం చూపించు. హ్మ్. మేమెళ్ళిపోతాం" అని అంటున్నాడు. హ్మ్. ఎళ్ళిపో యేసునామా అని యేసు ప్రభు గద్దిస్తున్నాడు ఆ దయ్యాలను. ఆ! ఆ దయ్యాలు అంటున్నాయి, "అక్కడ ఒక వ్యక్తి పందులను కాస్తా ఉన్నాడు. హ్మ్. మమ్మల్ని అందులోకి ఎళ్ళమని ఆజ్ఞాపించి మేమెళ్తామని" అన్నాడు. ఆ! అప్పుడు "ఎళ్ళిపోండి ఇప్పుడు ఈ వ్యక్తిని విడిచిపెట్టేసి" అని యేసు ప్రభు ఆజ్ఞాపించాడు. హ్మ్. ఆ దురాత్మలన్నీ ఆ క్షణమే ఆ వ్యక్తిని విడిచిపెట్టేసి హ్మ్. ఆ పందులలోకెళ్ళాయి. ఆ! ఆ పందులన్నీ కూడా సడెన్‌గా ఉన్నట్టుండిగా దాని ప్రవర్తన మారిపోయి, హ్మ్. పరిగెత్తుకుంటా పోయి అక్కడ ఒక సముద్రం ఉంది. ఆ సముద్రంలో పడి చనిపోయినాయి. ఆ! వాటి లెక్క సుమారు 2000 పందులు చనిపోయాయి. ఆ! దాన్ని బట్టి అర్థమవుతుంది అతనిలో ఎన్ని దురాత్మలున్నాయని. ఆ! ఆ తర్వాత ఆ వ్యక్తి ఎమ్మటే స్వస్థత అయిపోయి, హ్మ్. యేసు ప్రభు పాదాలు మొక్కుతూ నాకొక నూతన జీవితాన్ని ఇచ్చినందుకు హ్మ్. వందనాలు నా యేసుక్రీస్తు ప్రభువా. నువ్వే నా దైవం. హ్మ్. నువ్వే నా దేవుడవు. హ్మ్. నాకు విడుదలిచ్చిన వాడవు. హ్మ్. విమోచించిన వాడవు. హ్మ్. రక్షించిన వాడవు. హ్మ్. నువ్వు తప్ప నాకు వేరే దేవుడు లేడు. నిన్నే నమ్ముతా, నిన్నే విశ్వసిస్తా, నిన్నే వెంబడిస్తా అని హ్మ్. యేసు ప్రభువుని నమ్ముకున్నాను. అప్పుడు యేసు ప్రభు అతనితో చెప్పాడు, నేను నీ జీవితంలో చేసిన అద్భుతం గురించి హ్మ్. ఈ దేశంలో హ్మ్. నీ ప్రజల మధ్య హ్మ్. నీవు నా గురించి సాక్షివై ఉండు. హ్మ్. యేసు ప్రభు నన్ను ఇలాగ బాగు చేశాడని హ్మ్. ప్రజలందరికీ చెప్పు హ్మ్. అని యేసు ప్రభు అతనికి సెలవిచ్చాడు. హ్మ్. అతడు బాగయ్యాడు. ఆ! అతని జీవితం బాగైంది. హ్మ్. అతడు కూడా అనేకులకు యేసు ప్రభు దేవుడు హ్మ్. ఆయన దైవశక్తి ద్వారా నన్ను బాగుపరిచాడు. హ్మ్. గొప్ప విడుదల నాకిచ్చాడని హ్మ్. ప్రజలందరూ సంతోషంగా చెప్పాడాయన. సంతోషంగా ఆయన సాక్ష్యం చెప్పాడు. అందుని బట్టి అక్కడ ప్రజలందరూ కూడా హ్మ్. యేసు దేవుని విశ్వసించి, యేసే నిజ దేవుడు, నిత్య జీవం ఇస్తాడు, హ్మ్. దైవిక స్వస్థత ద్వారా స్వస్థత ఇస్తాడు, హ్మ్. పాపక్షమాపణ ఇస్తాడని హ్మ్. ఆ దేశ ప్రజలందరూ యేసు ప్రభువుని నమ్ముకున్నారు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రజలారా, దేవుని బిడ్డలారా మీరందరూ గూడా యేసు ప్రభువుని విశ్వసించండి. మీకున్న సమస్య గూడా యేసు ప్రభు తొలగిస్తాడు. మీలో వ్యాధి ఉంటే స్వస్థత అయిపోతది. హ్మ్. మీలో దురాత్మలుంటే వెళ్ళిపోతాయి. మీకేమైనా జీవిత సమస్యలుంటే అవి కూడా పరిష్కారం అయిపోతాయి. హ్మ్. నీకు నెమ్మది, సమాధానం కలుగుతది. హ్మ్. స్వస్థత కలుగుతది. విడుదల కలుగుతది. హ్మ్. నీకు జీవ ప్రాప్తి కలుగుతది. దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. ఆశీర్వాదకరంగా నీ జీవితం మార్చబడి. ఒకవేళ నువ్వేమైనా వ్యసనాలకు గురయ్యావా? వ్యసనాల నుంచి విడుదల పొందడానికి ఇష్టపడుచున్నావా? యేసు ప్రభువుని నమ్ముకో. ప్రతి వ్యసనం నుంచి నిన్ను విడిపిస్తాడు. వ్యసనం అనేది కూడా ఒక దురాత్మనే, సాతానే.
హ్మ్. ఆ సాతానును యేసు ప్రభు నీ జీవితంలో నుంచి బయట పారదోలుతాడు. నీ వ్యసనాల నుంచి విముక్త పొందుతావు. జీవితం మారుతది. నువ్వు ఆశీర్వదించబడతావు. నీ జీవితాన్ని దుర్భరంగా మార్చిన దురాత్మలు నీలో ఉన్నాయేమో, నీ కుటుంబంలోనేమో, అవన్నీ పోవాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. యేసు ప్రభు నామములో ప్రార్థించాలి. అప్పుడు యేసు ప్రభు తన దైవ శక్తిని నీలోనికి పంపిస్తాడు, నీ కుటుంబంలోకి పంపిస్తాడు. నీలో ఉన్న నీ కుటుంబంలో ఉన్న దురాత్మలన్నీ పారిపోతాయి. హ్మ్. నీ జీవితంలో గొప్ప వెలుగు చేత వెలిగింపబడతావు. హ్మ్. నీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. నువ్వు ఆశీర్వదించబడతావు. యేసుక్రీస్తు నీ దేవుడుగా నీ దేవునికి చేర్చుకో. యేసుక్రీస్తు అని విశ్వాసం ఉంచు. యేసుక్రీస్తుని వెంబడించు. నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడి వాక్యాన్ని జీవితంలో ఆశీర్వదించబడతావు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.